నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. దేశ రాజకీయాలకు దశ దిశ నిర్దేశించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. యూపీ సీఎం యోగి కంటే ప్రధాని మోదీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అఖిలేష్ కూడా ఈసారి విజయం దక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీఎస్పీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. యూపీ ఎన్నికలు ఎందుకు కీలకం? దేశ రాజకీయాలపై యూపీ ప్రభావం ఎలా ఉండనుంది? దేశ రాజకీయాలకు కీలకంగా భావించే యూపీలో ఎన్నికల పోరాటం మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచార పర్వం మొదలుపెట్టాయి. అగ్రనేతలు రంగంలోకి దిగి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త నినాదాలు, యాత్రలు, పథకాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ జన విశ్వాస్ యాత్ర పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 6 ప్రాంతాల నుంచి జన విశ్వాస యాత్ర ప్రారంభమైంది. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విజయ్ రథయాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారు. తమ పార్టీల నేతల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి సాయంత్రం వేళల్లో సీఎం యోగి వింటున్నారని విమర్శించారు. అఖిలేష్ ఆరోపణలను కొట్టిపారేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఐటీ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. ప్రియాంక గాంధీ రాయ్బరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఐటీ దాడులు, ఫోన్ ట్యాపింగ్లతో ప్రత్యర్థులను బీజేపీ బెదిరిస్తోందని ప్రియాంక విమర్శించారు. హిందుత్వ పేరుతో ప్రధాని మోదీ ఆడుతున్న నాటకాలను రాహుల్ ప్రజల ముందు బహిర్గతం చేస్తున్నారని ప్రియాంక స్పష్టం చేశారు. అటు మాయావతి కూడా మరోసారి 2007 మ్యాజిక్ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆప్, ఎంఐఎం లాంటి పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈసారి యూపీ ఎన్నికల్లో మార్పు ఖాయమని ప్రతిపక్షాలు చెబుతుంటే స్వల్ప మెజారిటీతో బీజేపీ గట్టెక్కుతుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ కమలనాథులు మాత్రం భారీ విజయం సాధిస్తామని నమ్మకంగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ చెప్పుకోదగినటువంటి స్థాయిలోనే ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇది ఒక విశ్లేషణ ప్రకారం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ఘోరంగా 100 సీట్ల వరకు కూడా కోల్పోయేటువంటి అవకాశం బీజేపీకి ఉందని తెలుస్తోంది. 100 సీట్లు పోయినంత మాత్రంలో అధికారాన్ని మాత్రం చేజార్చుకునేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటన్నట్లయితే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున చీల్చుకునేటువంటి ఓట్లు లేదు అన్నట్లయితే మాయావతి చీల్చుకునేటువంటి ఓట్లు, అఖిలేష్ యాదవ్ ఇతరత్ర పొత్తుల కాంబినేషన్స్తో ఇదయ్యే ఓట్లు, అంటే ప్రతిపక్షాలలో ఐక్యత లేకపోవటం అనేటువంటిది బీజేపీకి ఒక కలిసి వచ్చేటువంటి అంశంగా చూడాలి. 2017 ఎన్నికల్లో యూపీ శాసనసభలోని 403 సీట్లలో 300కు పైగా స్థానాలు గెలుచుకున్న బీజేపీ యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటి నుంచి యోగి సర్కార్ నేరస్తులు, మాఫియా ముఠాలపై ఉక్కుపిడికిలి బిగించింది. యోగి అధికారంలోకొచ్చాక యూపీ పోలీసులు 8472 ఎన్కౌంటర్లకు పాల్పడ్డారు. 156 మంది రాటుదేలిన నేరస్తులు హతమయ్యారు. మత మార్పిళ్లను, బహిరంగ స్థలాల్లో నమాజ్ను నిషేధించారు. అజం ఖాన్, ముఖ్తార్ అన్సారీ, అతిక్ అహ్మద్ వంటి ప్రముఖ నాయకులు జైళ్లలో మగ్గుతున్నారు. తూర్పు యూపీని లక్నోతో అనుసంధానిస్తూ 341 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ మార్గాన్ని యోగి సర్కార్ నిర్మించింది. లక్నోను దక్షిణాన ఉన్న ఝాన్సీతో కలిపే బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ రహదారి త్వరలో పూర్తి కానుంది. రైతులకు మెరుగైన ధరలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన 27 ఆధునిక మండీల నిర్మాణం పూర్తి కావస్తోంది. 220 సరికొత్త మార్కెట్ యార్డులను నిర్మించారు. చిన్న, మధ్యతరహా రైతులకు ₹1,00,000 దాకా రుణమాఫీ ప్రకటించారు. రాష్ట్రంలోని 2.53 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ₹6,000 చొప్పున అందించారు. పేదలకు 52 లక్షల ఇళ్లు నిర్మించి 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.56 కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించారు. విద్యార్థులకు ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని యూపీ సర్కార్ ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోదీ 16 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళల ఖాతాల్లోకి ₹1,000 కోట్ల బదిలీ చేశారు. దీంతో పాటు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి 5 లక్షల పరిమితితో వైద్యం చేయించుకోవచ్చని సూచించింది. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ను 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని, ఎన్కౌంటర్లను నిత్యకృత్యం చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 19.26% ముస్లిం ఓట్లు, 10% యాదవ ఓట్లపై ఆశలు పెట్టుకున్న ఎస్పీ యూపీ జనాభాలో
సగభాగమున్న ఓబీసీలను ఆకట్టుకోవడానికి గట్టిగా యత్నిస్తోంది. ముఖ్యంగా తూర్పు మధ్య యూపీలోని 156 నియోజకవర్గాల్లో 12 నుంచి 22% ఓట్లున్న రాజ్భట్ల ఓట్లను ఆకర్షించేందుకు ఎస్పీ నేత అఖిలేష్ కృషి చేస్తున్నారు. రాజ్భట్ మరికొన్ని ఓబీసీ కులాల్లో పట్టు ఉన్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు తూర్పు యూపీలో బీజేపీకి నష్టం కలిగించొచ్చని భావిస్తున్నారు. 2017 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎస్బీఎస్పీతో పొత్తుతో బీజేపీ 72 సీట్లు గెలుచుకుంది. పశ్చిమ యూపీలో జాట్లకు చెందిన రాష్ట్రీయ లోక్దల్తో ఎస్పీ పొత్తు కుదుర్చుకుంది. పశ్చిమ యూపీ జనాభాలో సగం వాటా జాట్లు, ముస్లింలదే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం మూలంగా ఆర్ఎల్డీ ఎస్పీతో చేతులు కలిపిన క్రమంలో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం నామమాత్రంగా మారింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలతో తలపడే సత్తా బీఎస్పీకి మాత్రమే ఉంది. యూపీ జనాభాలో 21% ఉన్న దళితులను, 10% ఉన్న బ్రాహ్మణులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. 2007లో దళిత బ్రాహ్మణ కూటమి బీఎస్పీకి 206 సీట్లను సాధించి పెట్టింది. ఈసారి కూడా అలాంటి విజయంపై మాయావతి ఆశలు పెట్టుకున్నారు. యూపీలో రాజపుత్రుల జనాభా 8.5%. బ్రాహ్మణ వర్గానికి చెందిన ముఠా నాయకుడైన వికాస్ దుబేని రాజపుత్ర వర్గానికి చెందిన సీఎం యోగి సర్కార్ ఎన్కౌంటర్ చేసిందనే ఆగ్రహం బ్రాహ్మణ వర్గంలో ఉందనే అభిప్రాయం ఉంది. దీనికి తోడు పరశురామ జయంతి నాడు సెలవు దినాన్ని రద్దు చేయడము ఆగ్రహాన్ని పెంచుతోంది. కొంత అసంతృప్తిగా ఉందనేటువంటిది వాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతిపక్ష శక్తులు, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ కావచ్చు, మాయావతి కానీ, లేదు ఒక్కసారిగా రైతు సమస్యలు అనేటువంటి ఒక అంశంతో ఒక ఫైర్ బ్రాండ్గా తన స్టైల్ని కొత్తగా ఆవిష్కరిస్తున్నటువంటి ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశావహమైనటువంటి నాయకురాలిగా ఇవాళ అక్కడ ఆవిష్కృతమవుతున్నటువంటి పరిస్థితి. వీరంతా పూర్తిగా బీఎస్పీ వైపు మరలిపోకుండా చూసేందుకు పోలీసులతో పాటు అనేక ప్రభుత్వ శాఖల్లో పలువురు బ్రాహ్మణులకు ఉన్నత పదవులు ఇచ్చారు. మాయావతి వర్గమైన జాతవులు రాష్ట్ర ఎస్సీ జనాభాలో 10% ఉంటారు. మిగతా దళిత కులాలను తన వైపు తిప్పుకోవడానికి బీజేపీ యత్నిస్తోంది. ప్రధాని చేపట్టిన పలు సంక్షేమ పథకాలు జాతవేతర దళితులను బీజేపీ వైపు మళ్లేలా చేస్తున్నాయి. అయితే తరతరాలుగా ఫ్యూడల్ ఆధిపత్యానికి, అణచివేతకు పేరొందిన రాజపుత్రులకు యూపీ సింహాసనాన్ని కట్టబెట్టడంపై దళితులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల సీఎం యోగి భుజాలపై చేయి వేసి హితవాక్యాలు పలుకుతున్నట్లుగా కనిపించే ఫోటోను విస్తృత వ్యాప్తిలోకి తీసుకురావడం సైతం ప్రచారంలో భాగమేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయ ఢంకా మోగించాలంటే 80 లోక్సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్ను గెలుచుకోవడం తప్పనిసరి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు యోగికే కాదు, మోదీకి కీలకమే. విపక్ష కూటములను ఎదుర్కోవడానికి వ్యవసాయ చట్టాల రద్దు తోడ్పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. భూస్వాములైన జాట్లకు పోటీదారులైన త్యాగి వర్గానికి చెందిన భూస్వాములను, సైని, కశ్యప్, గుజ్జర్ వంటి ఓబీసీ రైతు వర్గాలను కమలం పార్టీ కూడగడుతోంది. ఈ వర్గాలన్నీ కలిసి పశ్చిమ యూపీలో 60 సీట్లలో జయాపజయాలను ప్రభావితం చేయగలవనే వాదన ఉంది. యూపీ సర్కార్ పశ్చిమ యూపీలో 10,000 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. చెరకు ధరలను పెంచి 45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి అతి సమీపంలో జాట్ రాజు మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరిట కొత్త వర్సిటీ నిర్మాణానికి సీఎం యోగి శంకుస్థాపన చేశారు. దేశమంతటా చలి ఎక్కువైంది, కానీ ఎన్నికలు రానున్న ఉత్తరప్రదేశ్ను మాత్రం ఇంతటి చలిలోనూ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. అభివృద్ధితో పాటు అధిక శాతం ప్రజల్ని ఏకం చేసే ఆలయాభివృద్ధి మంత్రం బీజేపీ పఠిస్తుంటే, మహిళా ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ పింక్ మేనిఫెస్టోపై ఆశలు పెట్టుకుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చిన్నా చితకా పార్టీలను సైతం కలుపుకొని పోతూ పొత్తులతో పోటాపోటీకి తయారయ్యారు. కొద్ది వారాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ వస్తాయన్న తొందరలో యూపీలో యోగి సర్కార్ ప్రారంభోత్సవాల జోరు పెంచేసింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా హేమాహేమీలు ఏదో ఒక కార్యక్రమం పేరిట యూపీలో పర్యటిస్తుండటంతో నెలల ముందే ఎన్నికల కాక పెరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నా సరే వరుస ప్రారంభోత్సవాలతో మోదీ తానే బరిలోకి దిగడంతో యూపీలో అంచనాలు పెరిగాయి. 800 కోట్లతో భక్తులకు వరంగా సాగిన కాశీ విశ్వనాథ ఆలయ పరిసరాల నవీకరణ, నడవ ప్రారంభ వేళ మోడీ ఆంగిక, వాచిక, ఆహార్యాలే అందుకు ఉదాహరణ. అవన్నీ వ్యూహాత్మకం అని విమర్శకుల వాదన.
వచ్చిన ప్రతి ఔరంగజేబుకు ఇక్కడ ఒక ఛత్రపతి శివాజీ ప్రభవిస్తాడు లాంటి మోదీ నర్మగర్భ వ్యాఖ్యల్ని వారు ప్రస్తావిస్తున్నారు. వెరసి యూపీ ఎన్నికల వేళ మెజారిటీ వర్గ ఏకీకరణకు బీజేపీ యత్నం, అయోధ్యలో రామమందిర హడావిడి మొదలు కాశీలో హంగామా, మధుర ఆలయ ఉద్యమం మాట దాకా అన్నిటా కనిపిస్తోంది. ఎక్స్ప్రెస్ వే లాంటి భారీ ప్రారంభోత్సవాల అభివృద్ధి ఎజెండా అదనపు హంగు ఇవన్నీ ఆ పార్టీకి కొత్త ఊపునిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హిందూవాదులకు హిందుత్వవాదులకు మధ్య చాలా తేడా ఉందంటూ జైపూర్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కానీ మేధావులు చర్చించే ఈ అంశం సామాన్య ఓటర్లను ప్రభావితం చేస్తుందా అన్నది అనుమానం. దాదాపు ప్రతి ఎన్నికల ముందు బీజేపీ నేతలు మతాన్ని రాజకీయ అంశంగా మార్చి ఓటర్లను మామూలుగా చీల్చి అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించి లబ్ధి పొందుతారని విమర్శ. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ హిందుత్వ వ్యాఖ్యలతో మళ్లీ అదే ఉచ్చులో పడితే కష్టం. దానికన్నా హిందువులు ముస్లింలే కాదు, ప్రజలందరినీ ఇక్కట్ల పాలు చేస్తున్న నిరుద్యోగం, దారిద్ర్యం, ధరల లాంటి జీవనోపాధి సమస్యలను ఎన్నికల ఎజెండాగా భుజానికెత్తుకోవాలన్నది మిత్రపక్షాల హితవు. యోగి పాలనలో సాగిన బీజేపీకి యూపీలో అంతా నల్లేరుపై బండి నడక ఏమీ కాదు. లఖింపూర్ కేరీ ఘటనలో రైతులపైకి పగడ్బందీ వ్యూహం ప్రకారమే వాహనాన్ని పోనిచ్చి వారి ప్రాణాలు బలిగొన్నారంటూ సిట్ తేల్చింది. పుత్రరత్నం చేసిన ఆ పనికి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్లో పట్టుబడుతున్నాయి. రైతు ఉద్యమ ప్రభావం పశ్చిమ యూపీలో ఉంటుందని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు యూపీ ఎన్నికలు మార్గదర్శకమని మోదీ, షా భావన. వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికే జై కొట్టించుకోవాలంటే యూపీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య కీలకం. బీఎస్పీ ఓటు బ్యాంక్ క్షీణిస్తున్న వేళ దళితులు, ఓబీసీలను ఆకట్టుకునేందుకు మోదీ ఓబీసీ అని గుర్తు చేస్తూ మండల్ కమండల్ కార్డు వాడుతోంది బీజేపీ. దళిత అనుకూల కాంగ్రెస్కు ప్రియాంక కొంత ఊపు తెచ్చినా మహిళల్లోని సానుకూలతను సఫలం చేసుకునే క్షేత్రస్థాయి వ్యవస్థ ఆ పార్టీకి కనబడట్లేదు. ఇక కాంగ్రెస్కు, ఎస్పీకి స్నేహం చేదెక్కిన వర్తమానంలో ఇప్పటికీ వాటి మధ్య పొత్తు సూచనలు లేవు. సమైక్య ప్రతిపక్షం కొరవడ్డంతో ఈసారి యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ కూటమి మధ్యనే ఉండొచ్చు. పరిస్థితి మోదీ వర్సెస్ అఖిలేష్గా కనిపిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఇప్పటికీ బీజేపీ ప్రథమ స్థానంలోనే ఉన్న చివరికొచ్చేసరికి తమదే పైచేయి అని అఖిలేష్ వాదన. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పతనానికి యూపీనే నాంది అవుతుందని అఖిలేష్ ఆశిస్తున్నారు. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీని నెగ్గాలంటే ఒంటరి పోరుతో సాధ్యం కాదని భావిస్తున్న పార్టీలు పొత్తుల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. గతంలో కాంగ్రెస్, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకుని మిశ్రమ ఫలితాలు అందుకున్న అఖిలేష్ ఈసారి ఆప్తో తన లక్ష్యాన్ని అందుకుంటారా లేదా అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. యూపీలో నెగ్గాలంటే కుల సమీకరణాలతో పాటు ఎన్నో వ్యూహాలు తప్పనిసరి. బీజేపీని ఒకసారి ఎలాగైనా గద్దె దింపాలన్న లక్ష్యంతో విపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది యోగి ఆదిత్యనాథ్ కరెక్టే, మాఫియాని అంచగొట్టేసింది కూడా కరెక్టే. కానీ అందరూ ఆలోచించేది వ్యక్తిగతంగా లాభాలు వచ్చినాయా లేవా అసెస్ చేసుకుని అప్పుడు ఓటేస్తారు. సో ఇప్పుడు దీనివల్లే యోగి ఆదిత్యనాథ్ గెలుస్తాడని నమ్మకం లేదు. అందువల్లే అన్ని ప్రయత్నాలు ఇప్పుడు బీజేపీ విజయం కోసం చేస్తున్నారు. యూపీలో ఇప్పుడు విపక్షాలకు ప్రధాన ఆయుధం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో యోగి సర్కార్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు, పెరిగిన క్రైమ్ రేట్, హత్రాస్, లఖింపూర్ వంటి ఘటనలు ఇప్పుడు విపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారిపోయాయి. దీంతో పాటు పెరిగిన ధరలు, ముస్లింలను, ఇతర మైనారిటీలను టార్గెట్ చేస్తూ యోగి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్షాలకు వరంగా మారాయి. దీంతో ఇప్పుడు వాటిని ఆయుధంగా చేసుకుని వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ పోరుకు అవి సిద్ధమవుతున్నాయి. 2017 ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని అఖిలేష్, రాహుల్ ద్వయం కలిసి ప్రచారం చేసిన వ్యూహం వికటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి పోటీ చేసిన ఇద్దరికీ కలిపి 15 సీట్లు మాత్రమే వచ్చాయి. గతంలో 0కు పరిమితమైన మాయావతి ఈసారి ఏకంగా 15 సీట్లు గెలుచుకుంది. ఎస్పీకి మాత్రం గతంలో గెలిచిన 5 సీట్లే దక్కాయి. దీంతో ఈ పొత్తు కూడా అంతగా ఫలించలేదు. దీంతో నిరాశపడని అఖిలేష్ మరో పొత్తుకు సిద్ధమయ్యాడు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు అఖిలేష్. యూపీలో ప్రజా వ్యతిరేకతను తట్టుకుని మరోసారి యోగి సర్కార్ గెలవడం అసాధ్యంగా భావిస్తున్న విపక్ష సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో విజయవంతంగా దూసుకుపోతున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తద్వారా ఆమ్ ఆద్మీకి ఉన్న క్లీన్ ఇమేజ్
తనకు ఉపయోగపడుతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రచారం, ఆయనకున్న అభివృద్ధి సాధకుడన్న పేరు యూపీలో తమ పార్టీకి మేలు చేస్తుందని అఖిలేష్ అంచనా వేస్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకుని యూపీ పోరు ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆయన మరో 2 చిన్న పార్టీలతోనూ పొత్తుకు రెడీ అవుతున్నారు. ఓంప్రకాష్ రాజ్భట్ నేతృత్వంలోని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దల్ పొత్తు కూడా ఎస్పీ విజయానికి బాటలు వేస్తుందని అఖిలేష్ నమ్మకంగా ఉన్నారు. యూపీ ఎన్నికల్లో వ్యూహాలు, నేతల ప్రసంగాల సంగతి పక్కన పెడితే ఈసారి కొత్త నినాదాలు తెరపైకొచ్చాయి. అదే రీతిలో మతం చుట్టూ రాజకీయం కూడా ఎక్కువైంది. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ను గేమ్ స్పాయిలర్గా విపక్షాలు అభివర్ణించడం, యోగి పొగడటం చర్చనీయాంశంగా మారాయి. యూపీ ఎన్నికల కోసం మోదీ కొత్త నినాదం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ షార్ట్ ఫామ్ యూపీ అనే అక్షరాలను యోగి పేరుతో కలుపుతూ యూపీ ప్లస్ యోగి, ఉప్ యోగి అంటూ మోదీ కొత్త నినాదాన్నిచ్చారు. యూపీకి యోగి చాలా ఉపయోగం అనే రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తోంది బీజేపీ. పీఎం మోదీ అన్నట్టు యూపీ ప్లస్ యోగి ఉపయోగి కాదు, నిరుపయోగి అని సెటైర్లు వేశారు అఖిలేష్. యూపీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రియాంక గాంధీ మహిళా ఓటర్లపై ఫోకస్ పెట్టారు. దీవార్ సినిమాలో మేరే పాస్ మా హై డైలాగ్ గుర్తు చేసిన ప్రియాంక మేరే పాస్ బెహన్ హై అంటూ కొత్త నినాదం అందుకున్నారు. అయితే ఇవన్నీ పొలిటికల్ నినాదాలు. వీటితో పాటు మతపరమైన నినాదాలు కూడా యూపీలో ప్రతిధ్వనిస్తున్నాయి. బీజేపీ దేశవ్యాప్త నినాదం జై శ్రీరామ్. యూపీ ఎన్నికల తరుణంలో కాశీకి వచ్చిన మోదీ హరహర మహాదేవ్ అన్నారు. అయోధ్యలో చేసినట్టే మధురలో మసీదు కూలగొట్టి కృష్ణ మందిరం కడతానని హామీ ఇచ్చారు యూపీ డిప్యూటీ సీఎం. నేను హిందువునే కాని హిందుత్వవాదిని కాదని రాహుల్ తగులుకున్నారు. మేము హిందువులమే. సరయూ తీరంలో లైటింగ్, రామ భజన స్థలంలో లౌడ్ స్పీకర్లు మేమే పెట్టించామంటారు అఖిలేష్. తాము అధికారంలోకొస్తే శ్రీరామ మందిరాన్ని మరింత అద్భుతంగా కట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటారు మాయావతి. రాముడి పుట్టుకకు మా నిషాద్ తెగకు చెందిన శృంగి ఋషి చేసిన యజ్ఞమే కారణమంటారు నిషాద్ పార్టీ నేత సంజయ్ నిషాద్. హిందువులు హిందూ పార్టీకి ఓటేసినట్టే ముస్లింలు మజ్లిస్కు వేయాలని పిలుపునిస్తారు అసదుద్దీన్ ఓవైసీ. ఇలా ఎవరికి వారు మరోసారి మతం ప్రాతిపదికగా ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. 1990 నుంచి ఈవేళ 31 సంవత్సరానికి ఉత్తరప్రదేశ్లో 8-9 స్టేట్ ఎలక్షన్ జరగటంలో ఏ ప్రభుత్వానికి 2వ టర్మ్ ఇవ్వలేదు. 2002 ములాయం సింగ్ యాదవ్ చేశాడు, 2007లో మాయావతి, 2012 నుంచి 17 వరకు అఖిలేష్ యాదవ్, 17 నుంచి 22 వరకు యోగి ఆదిత్యనాథ్. 2వ టర్మ్ ఎవరు ఉత్తరప్రదేశ్లో? అది ఆ ధైర్యంతో అఖిలేష్ యాదవ్ మిగతా పార్టీలు పోటీ చేస్తున్నారు. యూపీలో ఈసారి గెలవడం అంత ఈజీ కాదని, గెలిచినా బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కుతామని ఫిక్స్ అయిన మోదీ, అమిత్ షాలు తామే రంగంలోకి దిగారు. అమిత్ షా మళ్లీ బూత్ లెవెల్ ఈక్వేషన్స్ మొదలుపెట్టారు. మోదీ మరోసారి హిందుత్వ అస్త్రాన్ని బయటకు తీసి యోగిని గట్టెక్కించి తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలొచ్చినా హిందుత్వ నినాదమే తమ ప్రాణవాయువని డిసైడ్ అయిన బీజేపీ అధినాయకత్వం 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి సీట్ ఇవ్వలేదు. ఈ చర్య ద్వారా తాము హిందుత్వానికే కట్టుబడ్డామని మెజారిటీ ప్రజలకు సంకేతమిచ్చారు. ఇది నిజంగా వర్కౌట్ అయింది కాబట్టే భారీ ఎత్తున సీట్లు రావడానికి కారణమైందనే వారు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే సంకేతాలిచ్చారు మోదీ. ఔరంగజేబు కాశీపై దండయాత్ర చేసినా ఏమీ చేయలేకపోయారని, నాశనం లేని నగరం వారణాసి అంటూ కామెంట్లు చేయడంలో పక్కాగా పోలరైజేషన్ లెక్కలున్నాయన్నది పొలిటికల్ పండితుల విశ్లేషణ. काशी तो अविनाशी है. काशी में एक ही सरकार है. जिनके हाथों में डमरू है, उनकी सरकार है. అటు రాజస్థాన్ రాజధాని జైపూర్ బహిరంగ సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కామెంట్లను పరిశీలిస్తే బీజేపీ హిందుత్వ ఓటు బ్యాంకును దెబ్బకొట్టడమే లక్ష్యమని మరోసారి అర్థమైంది. తాను హిందువునన్న రాహుల్ హిందుత్వవాదిని మాత్రం కాదన్నారు. రెండింటి మధ్య చాలా తేడా ఉందని అర్థాలు, తాత్పర్యాలు చెప్పే ప్రయత్నం చేశారు. గాంధీ హిందువైతే గాడ్సే హిందుత్వవాది అన్నారు రాహుల్. రాహుల్ గాంధీ హిందూ మాటలు, భక్తుడిగా చేతలు కొత్తవేం కాదు.
హిందూ ఓట్లన్నీ తమవేనంటూ బీజేపీ భావిస్తుండడంతో తాను సైతం అదే దారి పట్టారు. గుళ్ళు గోపురాలు అందుకే తెగ తిరిగేస్తున్నారు. గతంలోనూ ఇలానే చేశారు. ఇవన్నీ వర్కౌట్ కాలేదనడానికి ఫలితాలే నిదర్శనం. ఇప్పుడు మళ్లీ హిందుత్వాల నడుమ తేడాలు వివరించే ప్రయత్నం చేసి బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఒక్కటి మాత్రం క్రిస్టల్ క్లియర్. ఉత్తరప్రదేశ్లో మరోసారి ఎజెండా హిందుత్వం. ఇటు మోదీ వారణాసి కేంద్రంగా ఇదే సంకేతాలిస్తే అటు రాహుల్ సైతం తానే అసలైన హిందువునంటూ చర్చను రేకెత్తించే ప్రయత్నం చేశారు. రాహుల్ వాదాన్ని పక్కన పెడితే యూపీలో యోగి పాలన పట్ల జనాల వ్యతిరేకత నుంచి డైవర్షన్ చేసేందుకే మోదీ మళ్లీ హిందుత్వ ఆయుధాన్ని చేతపట్టారా అన్న చర్చ మాత్రం జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్కు ధీటుగా తమ పార్టీ బరిలోకి దిగబోతోందని ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. మాయావతి కూడా బీఎస్పీలో దీనికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. అయితే వీరెవరి గురించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడడం లేదు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమ్స్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీనే తమకు ప్రధాన పోటీదారని ఆయన చెబుతున్నారు. ఓవైసీ విసిరే సవాల్ను తాము స్వీకరిస్తామని అంటున్నారు. ఆదిత్యనాథ్ మరోసారి ఉత్తరప్రదేశ్ సీఎం కాకుండా మేము అడ్డుకుంటామని ఓవైసీ సవాల్ చేశారు. ఓవైసీ ఉత్తరప్రదేశ్లో మజ్లిస్కు పునాదులు వేసేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన్ను పెద్ద నాయకుడిగా ఆదిత్యనాథ్ అభివర్ణించడం సందేహాలకు తావిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమకు ముస్లిం ఓట్లు రావని బీజేపీకి బాగా తెలుసు. దీంతో ముస్లిం ఓట్లను చీలిస్తే తమకు ప్రయోజనం జరుగుతుందని పార్టీ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఎస్పీ ఎస్పీల మధ్యే ముస్లింల ఓట్లు చీలేవి. ఇప్పుడు ఓవైసీ ద్వారా ముస్లిం ఓటు బ్యాంకును మరింత చీల్చాలని పార్టీ భావిస్తోంది. ఓవైసీని పెద్ద నాయకుడిగా అభివర్ణిస్తే ఆయనకు వచ్చే ఓట్లు పెరుగుతాయని, ఫలితంగా ఎస్పీ బీఎస్పీల ఓటు బ్యాంకు తగ్గుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే ప్రతిసారి మత రాజకీయమే వర్కౌట్ అవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. 5 ఏళ్ల పాలనలో తాము ఏం చేశామనే విషయం చెప్పకుండా ఇప్పటికీ హిందుత్వాన్నే నమ్ముకుంటూ అధికారం దక్కుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. సర్వేల లెక్కలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పక్కన పెడితే యూపీ ఓటరు మనసులో ఏముందనేది ప్రస్తుతానికి మిస్టరీనే. యూపీలో ఎవరు గెలిచినా దేశ రాజకీయాలు కీలక మలుపు తిరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల వ్యూహాలకు యూపీ ఫలితాలే మార్గనిర్దేశం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.